దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఇంతవరకు ప్రభు సన్నిధిలో అనేక విషయముల కొరకు మనం ప్రార్థించడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవుని నామము ఘనపరచబడుతూ ఉన్నది కనుక మనము కూడా ఇంకా అనేక విషయముల కొరకు ప్రార్థన చేసే భారం మన మీద ఉన్నది. క్రైస్తవులుగా పిలువబడిన మనలో ఇంకనూ ఎవరైతే రక్షణ పొందలేదో, ఇంకనూ ఎవరైతే నీటి బాప్తిస్మమును పొందుకోలేదో, ఇంకనూ ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడలేదో వారందరి నిమిత్తము మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా కడవరి దినములు, యేసుక్రీస్తు రాకడ చాలా సమీపముగా ఉన్నదని మనకు లోకములో జరుగుతున్న సంభవాలను బట్టి గుర్తెరగగలుగుతూ ఉన్నాం. కనుక దేవుని వాక్యములో మనము గమనించినట్లుగానే ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని, రాబోవుచున్న శోధనలను తప్పించుకుని ప్రభు ఎదుట మనము నిలబడే వారము గనుక మనము ప్రార్థించే కృప మనం పొందుకోవాలి. మరి దేవుని బిడ్డలకు అత్యధికముగా కష్టమైన పని ఏంటనంటే ప్రార్థించడం. అది ఒక భారముగా మనము తలంచకూడదు. అది ఒక బాధ్యతగా మనము తలంచినప్పుడు ప్రార్థన అనేది మన జీవితంలో సులభంగా మారుతుంది. కొంతమంది దైవజనులు చెప్పిన మాటలు ఏమిటంటే, ప్రార్థన చేయగా మనలో ఒక మార్పు కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే మెలకువ కలిగి ప్రార్థించే వారముగా ఉంటున్నామో మరి దేవుని సన్నిధి అనేది మనకు మధురంగా మారుతుంది. ఒక భక్తుడు ఇలాగ చెప్పాడు, ప్రార్థన అనేది ఒక ప్రాణవాయువు లాంటిది. మన నాసికా రంధ్రములలో శ్వాస ఎలాంటిదో ప్రార్థన కూడా అలాంటిదే అని చెప్తూ ఉంటారు. మరి ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితం మనలో ఒక్కొక్కరము కూడా కలిగి ఉండాలని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. కనుక నా ప్రియ దేవుని బిడలారా, అనేక విషయముల కొరకు ఇంతవరకు ప్రార్థన చేయగలిగాము. ఇక ముందును ఏవైతే వేటిని గురించి అయితే ప్రార్థించాలో అవి దేవుడు ఇంకను బయలుపరిచి వాటి నిమిత్తముగా కూడా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము కనుక వ్యక్తిగత జీవితములోను కుటుంబ జీవితములోను ప్రార్థనలో మనము ఏకీభవించినప్పుడు దేవుని ఆశీర్వాదములు అనేవి పొందుకోగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ లేఖనములలో ముందుగానే నేను మీకు తెలియచేసిన అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానములు. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు అనేక ఉపమానములను బోధించాడు. పరలోక రాజ్యము యొక్క మర్మములనేవి ఉపమాన రూపములో ఆయన బోధించినట్లుగా పరిశుద్ధ లేఖనములలో 4 సువార్తలలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఈ ఉపమానములనేవి పాత నిబంధనలో కూడా కొన్ని ఉపమానములను గురించి చెప్పబడ్డాయి. క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చెప్పబడిన ఉపమానములనేవి పరలోక రాజ్యమును గురించినటువంటి మర్మములు. కనబడుచున్నటువంటి వాటిని చూపిస్తూ కనబడని దేవుని రాజ్యమును గురించి ఆయన ఉపమాన రీతిగా జనులకు బోధించుచూ వచ్చాడు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపమానములలో మనం నేర్చుకోబోతున్న ఆత్మీయ విషయములనేవి మన ఆధ్యాత్మిక జీవితమునకు చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు మన జీవితంలో ఏదో ఒకటి కోల్పోతూ ఉంటాము, ఏదో ఒకటి మనము నష్టపరుచుకునే వారముగా ఉంటాము. అలాంటి సందర్భములలో యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానములను గమనించుచూ ఉన్నప్పుడు మనం మరలా తిరిగి ఉజ్జీవపరచబడే వారముగా ఉంటున్నాం. యేసు ప్రభు వారు పరలోక రాజ్యమును గురించి ఆయన బోధించుచున్నప్పుడల్లా కూడా శిష్యులకు కానివ్వండి, అక్కడున్న జన సమూహానికి ఆయన పరలోక రాజ్యమును గురించి ఉపమాన రీతిలో అనేక సంగతులను తెలియజేస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనములను గమనించినప్పుడు, ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఇక్కడ మనము గమనించే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. సముద్ర తీరమున కూర్చున్నటువంటి ఒక వ్యక్తి జన సమూహములను చూచి ఆయన ఇలాగ బోధించసాగాడంట. సముద్ర తీరమున కూర్చున్నటువంటి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి అని మనం గమనించినట్లయితే, సాధారణముగా యేసు ప్రభు యొక్క మాటల ద్వారాగా అనేకులు ఆకర్షింపబడుతూ వచ్చారు. ఒక గొప్ప జన సమూహం అనేది ఆయనను వెంబడించడం ప్రారంభించారు. దానికి ముందుగా మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయములో ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగం అనేది మనకు తెలియచేయబడుతూ ఉన్నది. మరి దేవుని యొక్క రాజ్యము సమీపమై ఉన్నది, పరలోక రాజ్యము సమీపమై ఉన్నది. దేవుని రాజ్యములో అందరూ ప్రవేశించాలనేదే దేవుని ముఖ్య ఉద్దేశమైనది కనుక ఏ ఒక్క వ్యక్తి కూడా నరకములోనికి వెళ్ళకుండానట్లు, పాతాళములోనికి వెళ్ళకుండానట్లు, ప్రతి ఒక్కరూ రక్షణ పొంది నిత్య రాజ్యములో ఆయనతో పాటు యుగయుగములు బ్రతకాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. అయితే సాతానుడు ఏం చేస్తున్నాడంటే, సాతానుడు తన కుయుక్తి చేత, తంత్రముల చేత మనుషులను వంచిస్తూ, తన ఆలోచన ప్రకారముగా మనుషులను నడిపిస్తూ దేవుని నుండి దూరము చేసేవాడుగాను, దేవుని రాజ్యములోనికి ప్రవేశింపకుండానట్లు సాతానుడు బహు కుయుక్తిగా క్రియ చేసే కాలము ఈ కడవరి దినాలలో మనము అధికముగా చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల దేవుని సువార్త అనేది ప్రకటించబడుతూ ఉన్నది. మరి దేవుని యొక్క సువార్తకు వ్యతిరేకముగా పోరాడుతున్నటువంటి దురాత్మల యొక్క సమూహములు అనేవి ఆ సాతానుకు కొంచెము కాలము ఉన్నది కాబట్టి ఆ కొంచెం కాలములోనే తన కార్యములను నెరవేర్చాలని చెప్పి బహు కుయుక్తిగా ప్రయత్నిస్తున్నటువంటి ఈ సమయములలో మరి దేవుని యొక్క రాజ్యమును గురించి బోధించాలని చెప్పి నేను ప్రేరేపించబడ్డాను. మరి ఈ ఉపమానములనేవి చాలా అద్భుతమైనటువంటి ఉపమానములుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, యేసు ప్రభు వారు ఆయన చెప్పిన ఉపమానములలో ఈ 13వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 8 ఉపమానములను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ 13వ అధ్యాయములో 8 ఉపమానములనేవి చెప్పబడుతూ ఉన్నాయి.
ఈ 8 ఉపమానములలో అనేక ఆత్మీయ మర్మములనేవి దాగి ఉన్నవి. కనుక దేవుని పిల్లలమైనటువంటి మన బ్రతుకులలో ఆత్మీయ జీవితములో మనం కట్టబడుతూ రావాలి, ఆత్మీయతలో మనం ఎదుగుతూ ఉండాలి, దేవుని రాజ్యమునకు మనం సిద్ధపడుతూ ఉండాలి. యేసు ప్రభువారు కూడా ఈ లోకములో తన సేవను ప్రారంభించేటప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో మనం గమనించగలము. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని చెప్పుచూ ఉన్నాడు. కాలము క్లుప్తముగా ఉన్నది, కాలము సమీపమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కనుక మారు మనసు పొందుడి అని చెప్పి యేసు ప్రభువారు తన సువార్త సేవ ప్రయాణం అనేది కొనసాగించాడు. మరి ఈ రోజుల్లో కూడా దేవుని రాజ్యమునకు సిద్ధపడేటువంటి మనలో ఒక మారు మనసు అనేది కలిగి ఉండాలి. మారు మనసు అని చెప్పబడుతున్నప్పుడు మన మనస్సులో ఒక మార్పు అనేది రావాలి. మనస్సులో మార్పు లేకుండా ఉన్నంత వరకు కూడా ఒక వ్యక్తి దేవుని బిడ్డగా బ్రతకలేనివాడుగా ఉంటున్నాడు. ప్రతి మనిషి మనస్సులో ఒక మార్పు కలగాలి. మంచి మనస్సాక్షి కలిగిన వారముగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కనుక మన మనస్సాక్షి అనేది ఎంతో పరిశుద్ధమైనదిగాను, మన మనస్సాక్షి అనేది ఎంతో శుద్ధమైనదిగాను మనము కాపాడుకుంటూ రావాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములోనికి ఒక వ్యక్తి ప్రవేశించాలంటే, దేవుని రాజ్యములో ఒక వ్యక్తి నిరంతరము జీవించాలంటే అతనిలో ఒక మారు మనసు అనేది కలగాలి. నేను ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానంటే, ఈ ఉపమానములు, ఈ 13వ అధ్యాయములో చెప్పబడిన 8 ఉపమానములు మనము వాటిని గురించి తెలుసుకోవడానికి ముందుగా నేను మారు మనసు గురించి కొంత వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేడు మారు మనసు లేనటువంటి సంతానముగా బయలుదేరి ఉన్నారు. పాటలు పాడుతూ ఉంటాము, దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉంటాము, అనేక విధములుగా దేవుని యొక్క పరిచర్యలో మనం పాలిభాగస్తులుగా ఉన్నప్పటికీ హృదయ అంతరంగములో మన మనస్సు మార్పు చెందకపోతే దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించలేము. అది మనము గుర్తించాలి. ఉదాహరణకు పాత నిబంధనలో మనం గమనించినప్పుడు సౌలు రాజుగా నిర్ణయించబడినప్పుడు అతని యొక్క హృదయము మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వేరే ఒక హృదయం అనేది అతనికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని పిల్లలకు మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబములో పెరిగి ఉండవచ్చు, క్రైస్తవ అలవాటులు మనకు ఉండవచ్చు. కానీ నిజమైనటువంటి ఒక మారు మనసు లేకపోతే దేవుని రాజ్యములో మనం ప్రవేశించలేం. నిజమైనటువంటి పశ్చాత్తాపం మనలో లేకపోతే దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించలేం. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో కూడా దేవుని రాజ్యమును గురించినటువంటి అవగాహన మనకు కలిగి ఉన్నామా? దేవుని రాజ్యమును గురించినటువంటి సత్యములు, మర్మములు అన్నీ కూడా దేవుని వాక్యములో నుండి మనం గమనించగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఏం చేశారంట? ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా ఆయన బోధించాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమాన కార్యములు అనేవి తన శిష్యులకు, జన సమూహములకు ఆయన చూచి ఇలాగ చెప్పసాగాడు. దేవుని వాక్యములో ఉన్న ఆత్మీయ మర్మములను, సత్యములను మనం తెలుసుకోవాలి. మనుషులకు కలిగినటువంటి జ్ఞానముతో ఈ మర్మములను మనం తెలుసుకోలేము. కానీ దైవ సంబంధమైనటువంటి జ్ఞానం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకు యోసేపు యొక్క జీవితములోను, దానియేలు యొక్క జీవితములో మనం గమనించగలుగుతూ ఉన్నాం.
యోసేపు ఏ విధముగా కలలను గురించి బయలుపరుచుచూ వచ్చాడో, దైవ జ్ఞానము కలిగి ఆ కార్యములను చెప్పగలిగాడు. మరి దానియేలు యొక్క జీవితంలో కూడా మరి నెబుకద్నెజరు రాజు కాలములోను, బెల్షస్సరు రాజు కాలములోను ఆయన తెలియజేసినటువంటి ఆ కలల భావం అనేది దైవ జ్ఞానము చేత ఎవరైతే నింపబడుతూ ఉన్నారో వారు మాత్రమే ఈ కార్యములను గురించి చెప్పగలుగుతూ ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని రాజ్యమును గురించినటువంటి మర్మములనేవి మనకు బోధించబడుతూ ఉన్నప్పుడు వాటిని విని మనము గైకునే వారముగా ఉండాలి. కనుక పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యములో మనం అందరము కూడా ప్రవేశించాలని ఆసక్తి కలిగి ఉన్నాం. దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలని ప్రతి ఒక్కరము కూడా ప్రయాసపడుతూ ఉన్నాం. అయితే మారు మనసు లేకపోతే దేవుని రాజ్యములో ఎలాగ ప్రవేశించగలం? కనుక మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మారు మనసు పొందినప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యములో కనబడగలము. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారు చాలా సంగతులను ఉపమాన రీతిగా ఆయన బోధించాడని చెప్పి ఈ వాక్య భాగములో మనము చదవగా విన్నాం. ఈ మొదటి ఉపమానం ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయములో 4వ వచనములో నుండి మనం గమనించినప్పుడు 3వ వచనము క్రింద భాగములో, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొద ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. కనుక ఈ ఉపమానము గురించి దేవుని చిత్తమైతే రాబోయే దినాలలో నేను మీకు వివరించెదను. కనుక ప్రతి శనివారము ఉపవాస ప్రార్థన అనేది కొనసాగుతున్నది కాబట్టి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మాతో పాటు అనేక విషయముల కొరకు మనమందరము కలిసి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. మరి విత్తువాని యొక్క ఉపమానము రాబోయే వారములో నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కనుక ఏ విధము చేతనైనను దేవుని యొక్క రాజ్యమునకు మనమందరము కూడా సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో తండ్రి, ఈ విధముగా ఈ ప్రార్థనలో పాలు పొందడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. అనేక విషయముల కొరకు మీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నాము, విజ్ఞాపన చేసి ఉన్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాము. యాచనలను ప్రభువా నాదా మీ సన్నిధిలో చేసి ఉన్నాము. గనుక మా విజ్ఞాపనలకు మీరు మాకు జవాబును అనుగ్రహించండి. కడవరి దినాలలో ప్రభువా ప్రార్థన చేయడానికి భారము కలిగిన వారముగా మమ్మలను మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. కడవరి దినాలలో దేవాలోకములో భయంకరమైనటువంటి సంభవాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని ప్రభువ తప్పించుకోవడానికి మేము మెలకు కలిగి ప్రార్థించే కృపను మాకందరికీ దయచేయండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వినండి, ఆత్మలో బలం పొందండి, దేవుని రాకడకు సిద్ధపడండి. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.